పాపాయి నాయుడుపేట ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. తిరునగరికి 25 మీటర్ల దూరంలో గుడిపల్లం అనే పురాతన ఆలయం నేడు గుడిమల్లంగా పేరు పొందింది. ఎక్కడా లేని విధంగా ఆలయంలో శివలింగం కింద భాగంలో ఉంటుంది. దీంతో చెత్త గుడిపల్లం అనే పేరు పెట్టారు. కాలానుగుణంగా గుడిమల్లంగా పేరు వచ్చింది. క్రీస్తు పూర్వం నుండి ఇక్కడ శివలింగం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. శాతవాహనులు, పల్లవులు, చోళులు, విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయంలో స్వామివారి సేవలో తరించి వివిధ రకాల నిర్మాణాలు చేపట్టినట్లు చరిత్ర చెబుతుంది. స్వర్ణముఖి నదీ తీరంలో గుడిమల్లం గ్రామంలో 1వ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయాన్ని పరశురామ ఆలయంగా పిలుస్తారు. (1911) గోపీనాథరావు అనే పురాతత్వవేత్త ఓ ఏడాది పాటు పరిశోధన జరిపి ఈ శివలింగం గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఎక్కడా లేని విధంగా పురుషలింగానికి పోలి ఉండే దాదాపు 7 అడుగుల ఒక శిలపై ఒక చేత్తో పరశువు, మరో చేత్తో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షిణి భుజాలపై నిలబడిన రుద్రిని రూపంలో, బ్రహ్మ పరశురాముడి రూపంలో మహావిష్ణువు లింగాకారంలో పరమశివుడు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో గర్భగుడిలో గజపుష్ప ఆకారంలో ఉండే లోపల ఉన్న పరశురామలింగ సుందరంగా బహుమానిత్వంగా కనిపిస్తుంది. తవ్వకాల్లో లభ్యమైన శివలింగాల్లో ఇదే అతి పురాతనమైందని చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే దీన్ని పరశురామ ఆలయంగా పేర్కొన్నారు. తలపాగా దోవతి ధరించిన రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద ప్రాచీన కాలం నాటిదని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ లింగానికి వాడిన రాయి గురించి ఇప్పటికీ చరిత్రకారులు కనుక్కోలేకపోయారు. ఆలయ సమీపంలోని శాసనాల్లో స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాల కోసం దానం చేసిన భూమి, ఆవులు, ధనం మొదలైన విషయాలను తెలియజేసి వివరాలు ఉన్నాయి. 1973లో జరిపిన పురావస్తు శాఖ తవ్వకాల్లో ఆలయం 2-3 దశాబ్దానికి చెందిందని, కొండలు పెద్ద సైజు ఇటుకలను పరిశీలిస్తే 1వ-2వ శతాబ్దానికి ఆంధ్ర శాతవాహనుల కాలం నాటివని నిర్ధారించారు. తవ్వకాల్లో బయటపడ్డ శాసనాలు కొన్ని ఆలయపు లోపల, వెలుపల గోడలపై ఉన్నాయి. వాటిలో కొన్ని పల్లవ, గంగ పల్లవ, బాణచోరుల కాలానికి చెందినవి. 802వ కాలం వాడైన పల్లవరాజు నందివర్మ వేయించిన శాసనం కూడా ఉంది. ఎంతో మంది రాజులు ఎంతో భక్తి విపక్తులతో శ్రీ పరశురామేశ్వర స్వామికి అనేక కానుకలు సమర్పించినట్లు తెలుస్తుంది. వసతి సముదాయం అండి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దేవాలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు ఇది వైష్ణవాలయమా శైవాలయమా అనేది పక్కన పెడితే ఈరోజు కపిలేశ్వర స్వామి ఆలయాన్ని కూడా టీటీడీ ఆధీనంలోనే నడుస్తుంది. ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు. మరి టీటీడీ ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఏమేం కావాలో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, చైర్మన్ గారు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, వీళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే చైర్మన్ గా, టీటీడీ చైర్మన్ గా స్థానికులు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ఈ దేవాలయం గురించి వారికి బాగా తెలుసు. కాబట్టి మన తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో జీర్ణోద్ధరణ, మౌలిక సదుపాయాల కోసం టీటీడీ నిధులు కేటాయిస్తే ఇంకా అద్భుతంగా ఈ దేవాలయం భవిష్యత్ తరాల వారికి అందించిన వారు అవుతాము. శ్లోకానికి నిజమైనటువంటి తారపర్యంతో ఉన్నటువంటి ఏకైక శివలింగ క్షేత్రం. కింద ఉన్నది బ్రహ్మ యక్షుని యొక్క అవతారంలో, మధ్యలో ఉన్నది మహావిష్ణువు పరశురామస్వామి యొక్క అవతారంలో ఉంటారు. పైభాగంలో ఉన్నది శివుడు మానవ పురుష లింగాకారం. ఏకశిలా త్రిమూర్తి విగ్రహం. స్వామివారు కూడా స్వయంభూలింగం. క్రీస్తుకి పూర్వము 2600 సంవత్సరాల నాటి దేవాలయం. మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. గుడి బయటికి వెళ్ళి గుడి గోపురం చూసినా, గుడి లోపల గర్భగుడి చూసినా, ఏనుగు కూర్చున్నటువంటి వెనకాల భాగము గజపృష్ఠాకారం కలిగి ఉంటుంది. ప్రతి 60 సంవత్సరంకి ఒకసారి దక్షిణ కైలాసము, కాళహస్తి, స్వర్ణముఖి నది భూగర్భ మార్గంలో జలం వచ్చి నేరుగా స్వామివారికి అభిషేకం విశేషంగా ఉంటుంది. సృష్టి, స్థితి, లయకారకులు ముగ్గురు కూడా ఏకశిలలో స్వయంభుగా ఉన్నటువంటి విగ్రహం ఇది. శ్లోకానికి నిజమైనటువంటి తారపర్యంతో ఉన్నటువంటి ఏకైక శివలింగ క్షేత్రం. కింద ఉన్నది బ్రహ్మ యక్షుని యొక్క అవతారంలో, మధ్యలో